Here are some top 5 low budget CGI movies that are done in Tollywood. Number 5. ఈగా ఈ మూవీ 30 to 40 crores బడ్జెట్లో తీసినారు. యూ నో ద విజువల్స్. ఆ టైంలో ఏంటి, ఈ టైంలో కూడా ఫారినర్స్ ఈ మూవీని చూసి రియాక్ట్ అయ్యే క్లిప్స్ మనం చూసాం. అకార్డింగ్ టు దాట్ టైం విజువల్స్ అనేది అమేజింగ్ ఉంటుంది. అండ్ నెంబర్ 4 హనుమాన్. ఈ సినిమా 40 crores బడ్జెట్లో వచ్చింది అండ్ తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో మూవీ అనుకుంటా. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారిది పాత మూవీ ఉంది, బట్ ఇంత మంచి విజువల్స్లో ఇంత మంచి సీజీలో ఒక మూవీ తీశారు అండ్ ఇన్ దిస్ స్మాల్ బడ్జెట్ అంటే దట్స్ రియలీ అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్. హనుమాన్ మూవీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇట్స్ అ జంప్. అఫ్ కోర్స్ నెక్స్ట్ పార్ట్ జై హనుమాన్ కూడా రాబోతుంది అండ్ విత్ మోర్ బడ్జెట్. ఇంత లిమిట్ బడ్జెట్ ఇస్తేనే ప్రశాంత్ వర్మ ఇంత మంచి అవుట్పుట్ ఇస్తే, ఇంకా బడ్జెట్ ఇస్తే ఎలా ఇస్తాడో చూద్దాం. లెట్స్ సీ. నెంబర్ 3 ఈ సినిమా ఓన్లీ 5 crores బడ్జెట్లో ఉంది. ఈ సినిమాలో ఏం సీజీఐ ఉంది భయ్యా అనుకుంటే ఒక్కసారి సినిమాని మళ్ళీ చూడండి. ఈ సినిమాలో ఉన్న విజువల్స్ కానీ ఆ సటల్ సీజీఐ కానీ అమేజింగ్ అంటే అమేజింగ్. నెంబర్ 2 తుంబాడ్. ఇది మన తెలుగు మూవీ కాదు, తెలుగు డబ్డ్ మూవీ. ఇట్స్ అ హిందీ మూవీ, కానీ ఇట్స్ యాక్చువల్లీ ఫ్లాప్ మూవీ. లిస్ట్లో ఉన్న ఓన్లీ ఫ్లాప్ మూవీ విత్ అమేజింగ్ విజువల్స్. ఒకసారి సినిమా చూడండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. నెంబర్ 1 మత్తు వదలరా మూవీ ఓన్లీ 2 crores తీశారు అండ్ రిజల్ట్ మీకు తెలుసు. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, దాని అవుట్పుట్ కానీ, ఆ క్వాలిటీ కానీ, ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. అండ్ ఈ మూవీ నాకు కంప్లీట్లీ, అండ్ పార్ట్ 1 గురించి మాట్లాడుతున్నాను, పార్ట్ 2 గురించి కాదు, కంప్లీట్లీ సాటిస్ఫై చేసింది. మీరేమనుకుంటారు? కామెంట్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.